హాయ్ గాయ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగున్నారా? సో మేమైతే మంచిగున్నాం ఫ్రెండ్స్. నేనైతే సందూరం చేపలు కానాగర్తలైతే తీసుకున్నాము. సో తీసుకోవడం అంటే మా పిన్ని వాళ్ళు కాకినాడ నుంచి పంపించారు. సో అవైతే కానాగర్తలనైతే సో మా అమ్మ అయితే దాన్ని చేసేసింది. పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగా, లాలిక్కే, ఆవాళ్ళు, పచ్చిమిర్చి ఇవైతే వేసి బాగా నూనెలో వేగిన తర్వాత నేను 2 ఉల్లిపాయలు తీసుకొని దాంట్లో ఒక టమాటా తీసుకొని గ్రైండ్ చేసుకొని అవి వేగిన దాంట్లో ఈ నూనె బాగా తర్వాత ఇవి దాంట్లో అయితే వేసి నూనెలో అయితే వేగించుకున్నా. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి నేనైతే వేగించుకున్నా. తర్వాత మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నా. పచ్చివాసన పోయాక ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోయినాక మిర్చి పొడి వేసిన. ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో సాల్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫిష్ కర్రీలో వేయను. సో కొంచెం నీసు వాసన పోద్దని సో కొంచెం యాడ్ చేస్తాను. మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాక్సిమం వేయను. సో ఇదైతే మంచిగా అంటే చాలా మంచిగా టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. తర్వాత పసుపు, ధనియాల పొడి. సో నేను మసాలా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాను. చికెన్కే కానీ, సో ఫిష్కే కానీ, ప్రాన్స్ కర్రీకే కానీ నేనైతే దీన్ని మసాలా బాగా అన్నీ నూనెలో వేగించుకొని ఎండలో పెట్టి సో దీన్ని అయితే మిక్సీ పెట్టుకుండా కొంచెం అప్పుడు కూడా యాడ్ వేసి సో ఇట్లా మనకు సరిపోయిన వాటర్, కొత్తిమీర యాడ్ చేసి ఇవి కొంచెం పచ్చివాసన పోయే వారికి కొంచెం వాటర్ కూడా కొంచెం మరిగాక నేను ఆడించి మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇట్లా ఈ ఫిష్ అయితే ఇట్లా దాంట్లో యాడ్ చేసి సో చింతపండు పులుసు కూడా పోసి ఇట్లా ఉంచిన తర్వాత అబ్బా అది స్మెల్ ఉడుకుతుంటే వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే ఈ చిన్న చేపలు నేను ఇట్లా ఈ చేపలు ఫస్ట్ సారి ట్రై చేయడము. సో మా పిన్నిని అడిగే ఎట్లా చేయాలి ఏంటంటే మా పిన్ని చెప్పింది. సో అట్లానే A to Z నేను చేసా. కానీ మా పిన్ని చెప్పిన కన్నా కొన్ని మసాలాలు యాడ్ చేసి ఇంకా కొంచెం మంచిగా రావాలని చేసా. సో ఇలాగైతే అయిపోయింది. నేనైతే దీన్ని సర్వ్ చేసుకు తిన్నా. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. చాలా అంటే వేడి అన్నంలో ఈ కానగర్తల కూర అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.